హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా మెయిన్‌గా 40 వచ్చిన ఆడవాళ్ళు రోజు ఒక్క కప్పు పాలల్లో ఇలా ఒక 2 స్పూన్లు వేసుకొని తాగారంటే మీకు జాయింట్ పెయిన్స్ అస్సలు ఉండవండి. చాలా క్యూర్ అవుతాయి. అలాగే మీకు ఎముకలు కూడా బలపడతాయి. ఎన్నో ఇందులో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉన్నాయి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోండి. అస్సలు మాడనివ్వకూడదు ఈ పప్పులన్నింటినీ. అవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు గుమ్మడి గింజలు వేసుకున్నానండి. ఈ గుమ్మడి గింజలు కూడా తొందరగానే వేగుతాయి. చూడండి, కొద్దిగా ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఈ పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పు మెలన్ సీడ్స్ తీసుకున్నానండి. తీసుకొని వీటిని కూడా, ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఇలా వేయించుకొని వీటిని కూడా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో అవిసె గింజలు ఒక కప్పు తీసుకోవాలండి. ఈ అవిసె గింజలు కూడా మంచిగా స్మెల్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు ఇది తోటకూర గింజలండి. ఇవి మామూలుగా షాప్లలో కూడా దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా ఉన్నాయండి. ఇవి ఒక కప్పు తీసుకోండి. ఇవి చాలా మంచివి. ఇవి ఎక్కువ మనము కిచెన్లో వాడము వంటలలో, కానీ ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలి. మన ఇవి గసగసాలలాగా ఉంటాయండి. స్మెల్ కూడా అదే విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా సేమ్ దానిలాగానే ఉంటుంది. కొద్దిగా ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా పాప్కార్న్ లాగా అవుతున్నాయి చూడండి. మంచి కలర్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు వేయించుకొని అన్నీ తీసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి. వేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ఒక 2 కప్పుల తామర గింజలు కూడా తీసుకోవచ్చండి. ఫూల్ మక్న తీసుకోవచ్చు. నేనైతే తీసుకోవట్లేదు. అవి వేసుకున్నా కానీ చాలా మంచివి. ఇవి అన్ని పప్పులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మీ ఇష్టం అండి. ఇది పౌడర్ అనేది మీరు ఫైన్గా అయినా పట్టుకోవచ్చు, కొద్దిగా బరకగా అయినా పట్టుకోవచ్చు. నేనైతే ముందుగా కొద్దిగా ఇలా బరకగా పట్టానండి. కొద్దిగా తీసాను సగము. ఇది నాకు ఈ మిక్సీ జార్కి ఫుల్గా అయింది, నిండా అయింది అండి. అందుకే సగం తీసి సగమే పట్టాను. ఇలా సగం పట్టుకున్న దాంట్లో కొద్దిగా దీంట్లో ఒక కప్పు ఎండు ఖర్జూరంవి ఇలా నల్లకొట్టి వేసి మిక్సీ పట్టానండి. ఇది ఒక 2 స్పూన్లు మిల్క్లో వేసుకొని తాగారంటే సరిపోతుందండి. లేదా మీరు ఎండు ఖర్జూరం వద్దు అనుకుంటే ఓన్లీ ఆ పప్పులనే ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలాగైనా చేసుకోవచ్చండి. ఇది ఎవరైనా తాగొచ్చు. మీరు షుగర్ ఉన్న వాళ్ళు కూడా, ఈ పొడి అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తాగొచ్చండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చూడండి, ఈ పొడి పొడిగా ఈ విధంగా ఉంటుంది. ఇది మిక్సీ పట్టుకోవడం అనేది మీ ఇష్టం అండి. పప్పులుగా కొద్దిగా బరకగా అయినా పట్టుకోవచ్చు, లేదా పౌడర్లాగా మరీ పౌడర్లాగా అయినా పట్టుకోవచ్చు. ఇలా 2 తయారు చేసి పెట్టుకున్నానండి. 2 విధాలుగా చూపించాను. మీరు ఏది కావాలంటే అది అలా చేసి పెట్టుకోవచ్చు. ఇలా డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే రోజు ఒక 2 స్పూన్లు తీసుకున్నారంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మీరు ఇలా ప్లెయిన్గా పట్టుకున్న పౌడర్తోనే, లేదా మీరు డేట్స్ పౌడర్ అయినా వేసుకోవచ్చు కావాలంటే. చక్కెర మాత్రం వాడకండి, చక్కెర అస్సలు మంచిది కాదు. తేనె వాడుకోవచ్చు కావాలంటే. ఇలా 2 డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇలా చేసుకున్న దాన్ని ఒక కప్పు పాలల్లో ఇలా మంచిగా ఒక 2 స్పూన్లు వేసుకొని, నేను ఇక్కడ డేట్ పౌడర్ కూడా మన ప్రీవియస్ వీడియో ఉందండి మన ఛానల్లో, చెక్ చేయండి కావాలంటే. ఈజీగా చేసుకోవచ్చు. రోజు ఒక కప్పు పాలల్లో ఒక 2 స్పూన్లు వేసుకొని ఇలా తాగారంటే చాలా మంచిదండి. మీకు ఎముకలు బలంగా ఉండి, అలాగే కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమీ ఉండవండి. జాయింట్ పెయిన్స్ అలా ఉండకుండా చాలా బలంగా కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. 40+ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది డేట్స్ పౌడర్ అండి. ఇది నేను ఒక 2 స్పూన్లు వేసుకొని తాగుతున్నాను. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.